ఓం సరస్వతీ దేవయంతో హవంతే సరస్వతీ మధ్వరే తాయమానే సరస్వతీం సుకృత ఆహ్వయంతే సరస్వతీ దాశుషే వార్యం దత్. ఓం శాంతి శాంతి శాంతి. సరస్వతి శిశు మందిరం, టీచర్స్ కాలనీ, ఆర్మూర్. ఇక్కడ విచ్చేసిన ఈ పాఠశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంగ్లీష్లో టీచర్స్ డే అంటారు. తల్లి అంటే ఎవరు? పర్లేదు. తండ్రి, నాన్న, గురువు, టీచర్. ఈ ముగ్గురు గురించి మీకు తెలుసు కదా. తల్లి ఫస్ట్ ఎవరు? మొదటి దేవత ఎవరు? అమ్మ. డాడీ అంటున్నారే. అమ్మ మొట్టమొదలు దేవత. రెండవ దేవత ఎవరు? డాడీ అంటే నాన్న, ఫాదర్. మూడవ దేవత టీచర్, గురువు, అధ్యాపకుడు, అధ్యాపిక. ఈ ముగ్గురు దేవతలు లేకపోతే ఏమవుతుంది? ఈ ప్రపంచం గుండు సున్నా అయిపోతుంది. మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? తల్లి లేదు, తండ్రి లేదు, గురువు లేదంటే ఏమవుతారు మీరంతా? మీరు, మేము అందరం ఏమవుతాం చెప్పండి? కాబట్టి ముగ్గురు దేవతలు, ముఖ్యమైన దేవతలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు జీవితంలో. తల్లి అంటే ఎవరు? అమ్మనే బ్రహ్మ. బ్రహ్మ తెలుసా? బ్రహ్మ తర్వాత ఎవరు? విష్ణువు. తర్వాత ఎవరు? మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ముగ్గురు దేవతలు తెలుసుగా అందరికీ. బ్రహ్మకు గుడిని చూసారు ఎప్పుడైనా? బ్రహ్మ గుడికి వెళ్ళారా? ఎక్కడుందిరా? వెళ్ళినామంటున్నా. అన్నిటికీ తలకాయ ఇవ్వడం కాదు. ఎక్కడుందిరా? నిజామాబాద్లో ఉందా? హైదరాబాద్లో ఉందా? కొందరు పిల్లలకు అలవాటు పెద్దానికి తందాని అనడము, తెలుసు అనడము. ఈ మధ్య అట్లాంటి పిల్లలు ఎక్కువైపోయారు. బ్రహ్మకు గుడి లేదు. భారతదేశంలో ఉంటే ఒకటో రెండో ఎక్కడో కట్టి పెట్టారు. కానీ బ్రహ్మ అంటే ఎవరు? అసలైన బ్రహ్మ తల్లి అంటే అమ్మ. అమ్మనే బ్రహ్మ. ఎందుకు అంటే బ్రహ్మ ఏం చేస్తాడు? క్రియేషన్, సృష్టి, పుట్టించడం. తల్లి ఏం చేస్తుంది? 9 నెలలు కడుపులో మోసి పుట్టిస్తుంది కదా. కాబట్టి ఆ తల్లికి గుడి ఉందా? లేదు. తల్లికి గుడి ఎక్కడుంది? ఇల్లే గుడి, ఇంట్లోనే ఆమె కదా. కాబట్టి ఆ బ్రహ్మకు గుడి లేదు, ఆ తల్లికి కూడా గుడి లేదు. తల్లికి ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడ? తల్లికి పూజ చేయడం సంగతి దేవుడెరుగు. ఆమె జుట్టు పీకి, కొట్టి, తిట్టి, వేధించి, నాకు ఇది కావాలి, నాకు ఇస్తారా లేదా, నాకు కొనిపెట్టు, చేసి పెట్టు అని కాల్చుకు తింటారు. అవునా? కాల్చుకు తినేవాళ్ళు మాత్రం బోలెడు మంది ఉన్నారు. చిన్నప్పుడు ఒక రకంగా కాల్చుకు తింటారు, పెద్ద అయ్యాక ఇంకో రకంగా కాల్చుకు తింటారు. అమ్మ అంటే బొమ్మ. బ్రహ్మ కాదు, బ్రహ్మ. బొమ్మలాగా ఆడుకుంటారు, పెత్తనం చేస్తారు, బెదిరిస్తారు కదా. ఉన్నారా లేదా ఇక్కడ? అటువంటి వీరులు, హీరోలు చాలామంది ఉన్నారు. కానీ అమ్మను మనం ఏం చేయాలి? పూజించాలి, గౌరవించాలి, ఆదరించాలి, ప్రేమించాలి. నాన్నను అలా అంటే ఊరుకుంటాడా? ఉతుకుతాడు. నాన్న తిరుగుపోరు. ఎందుకంటే నాన్న ఉతుకుతాడు, కొడతాడు,
ఎక్కువసేపు ఓపిక ఉండదు. అమ్మ అయితే అన్నీ సబ్ చెల్తా, ఏమైనా చేసుకోవచ్చు. అందుకని మొట్టమొదటి దేవత ఎవరు? అమ్మ. ఆ దేవతను హింస పెట్టకండి, పీడించకండి, వేధించకండి, హింసించకండి. అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే ఇక్కడికి వచ్చారు. అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారు కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మరి అమ్మ నాన్న ఉన్నాక ఇంకా అయిపోయింది కదా. అమ్మ అన్నీ వండి పెడుతుంది, అన్ని అవసరాలు చూస్తుంది, నాన్న సంపాదిస్తాడు, తీసుకొస్తాడు, ఇస్తాడు. ఇంకెందుకు ఇక్కడికి రావడం? ఇక్కడ మీ అమ్మ నాన్న లేరు కదా? ఉన్నారా? చెప్పండి. లేరు. మరి ఎందుకు వచ్చినట్టు? దేనికోసం వచ్చారు? చదువు, ఎడ్యుకేషన్, విద్య. అది లేదు, ఇంట్లో లేదది. ఇంట్లో అన్నీ ఉన్నాయి. బోర్న్విటా ఉంది, హార్లిక్స్ ఉంది, కుర్కురేలు ఉన్నాయి, గారెలు, బూరెలు, లడ్డూలు అన్నీ దొరుకుతాయి ఇంట్లో. కానీ చదువు సున్నా. చదువు వస్తుందా ఇంట్లో? అమ్మ చెప్తే వింటారా? అమ్మకే పాఠం చెప్తారు మీరు, ఎక్కడ వింటారు? అందుకని విద్య కోసం ఇక్కడికి వచ్చారు. విద్య ప్రధానమైన కారణం విద్య మాత్రమే. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. మీకు చదువు లేదనుకోండి, ఏమైపోతారంటే పశువులాగా మారిపోతారు. శిశువులు పోయి పశువులు అవుతారు. పశువు అంటే తెలుసా? ఏమంటారు? డాంకీ, బఫెల్లో, కౌ, షీప్, ఇవన్నీ ఏంటి? యానిమల్స్, పశువులు. వాటికి చదువు ఉంటుందా? చదువు ఉండదు. హాయి, వాటి జీవితమే హాయి. ఎంత బాగుంటుందో వాటి లైఫ్. ఈ స్కూలు లేదు, ఈ హోంవర్క్లు లేవు, ఈ యూనిఫామ్లు లేవు, ఈ బ్యాడ్జీలు లేవు, ఈ షూస్ లేవు, సాక్సులు లేవు. ఏంటి తలనొప్పి అంతా కూడా. హాయిగా అవి చక్కగా ఉంటాయి. జీవితాంతం చదువుకోవాల్సిన పని ఉందా వాటికి? వాటి బ్రతుకు బాగుంటుందా, మన బ్రతుక? చెప్పండి. వాటి బ్రతికే కదా హాయిగా ఉంటుంది. వాటి తెచ్చి నోట్లో తినిపిస్తారు వాటికి గడ్డి. అది గడ్డి తెరిపోతుందా? మనమే గడ్డి తెచ్చిస్తాం. కానీ అవి ఎన్ని రోజులున్నా అలాగే ఉంటాయి, మార్పు ఉండదు. కానీ మనిషి స్కూల్కి వచ్చిన తర్వాత సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుంది? మారిపోతారా లేదా? డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఆఫీసర్లు అవుతారా లేదా మీరంతా? ఎలా అవుతారు? ఇంట్లో కూర్చుంటే అవుతారా? ఇక్కడికి వస్తే, ఇక్కడ పాఠశాలలో ఈ పాఠాలు చెప్పితే సరిగ్గా వింటే, వినాలి. కోతి చేష్టలు, కొండముచ్చు చేష్టలు ఇవన్నీ చేయకుండా ఉంటే, అప్పుడు నెత్తికి ఎక్కితే, అది పరీక్షలో రాస్తే అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. అందుకోసం ఇక్కడ మీరు విద్య నేర్చుకోవడానికి వచ్చారు. తల్లి తండ్రి కూడా చెప్తారు, కానీ వాళ్ళు చెప్తే వినంగా మనం. వాళ్ళు చెప్తే వినేది ఉంటే ఈ స్కూళ్ళు ఎందుకు, ఈ కాలేజీలు ఎందుకు, యూనివర్సిటీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కాబట్టి అక్కడితో సరిపోదు మనిషి బతుకు. పశువులు, జంతువులు, పక్షులు, వీటన్నిటికీ అమ్మా నాన్న ఉంటారా లేరా? ఉంటారు. వాళ్ళకు గురువులు ఉంటారా? గురువులు ఉండరు. ఆ వ్యవస్థ లేదు వాళ్ళకు. ఆ జీవులకు, ఆ పశువులకు లేదు. మనిషికే పెట్టాడు దేవుడు. ఇదంతా తలనొప్పి. స్కూల్కు రావడం. ఈ స్కూలు ఎప్పుడు సెలవిస్తారో? వర్షం పడితే సెలవిస్తారు. రోజంతా వర్షం పడింది అనుకోండి, స్కూల్ బంద్. హాయిగా ఇంట్లో ఉండి పకోడీలు, చేగోడీలు చేసుకొని తినవచ్చు అనుకుంటారా? ఎప్పుడైనా స్కూల్ బంద్ అయితే మంచిదా, మంచిది కాదా? స్కూల్ బంద్ అవ్వడం మంచిదేనా? సెలవిస్తే తలకాయ ఊపుతున్నా. చాలామందికి ఇష్టం స్కూల్ మానేస్తే. ఆ రోజు హాయిగా మహారాజులాగా ఉండొచ్చు ఇంట్లో. ఇక్కడికి వస్తే అలా కూర్చోవద్దు, అలా మాట్లాడొద్దు, అటు చూడొద్దు ఎలా చెప్తుంటారు కదా. ఇక్కడ ఇంట్లో చెప్తారా? ఇంట్లో చెప్తే ఎవరు వింటారు? ఇక్కడ మా కదలొద్దు, దిక్కులు చూడొద్దు, మాట్లాడొద్దు అలా చెప్తూ ఉంటారు. చాలా బాధగా అనిపిస్తుంది చాలామంది పిల్లలకు. ఏమిటిదంతా? హాయిగా మా ఇంట్లో మహారాజులాగా, మహారాణిలాగా ఉండేది. వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇలాగా చెప్తున్నారు. కూర్చోవద్దంటారు, నిలబడొద్దంటారు,
కదలొద్దంటారు, దిక్కులు చూడొద్దంటారు. మమ్మల్ని ఎందుకు ఇట్లా పీడిస్తున్నారు అనిపిస్తుందా లేదా మీకు? అనిపిస్తుంది. కానీ ఇది పీడ కాదు, క్రమశిక్షణ, డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ లేకపోతే ఏమవుతారు మీరంతా? మనుష్య రూపేణ మృగాశ్చరంతి, మానవ రూపంలో మృగాలు అవుతారు. పెద్దయ్యాక పశువులు పోయి మృగాలై కూర్చుంటారు. అందుకని ఫస్ట్ మనకేంటి స్టూడెంట్స్ ఏముండాలి? మొట్టమొదలో డిసిప్లైన్, క్రమశిక్షణ. అది వస్తే చదువు దానికదే వస్తుంది. క్రమశిక్షణ లేదనుకోండి, కోతి చేష్టలు మానడం లేదు, పక్కవాడిని లాగడం, పీకడం, జుట్టు పట్టి లాగడం, వీపు మీద గీయడం, చొక్కా బట్టి లాగడం, ఇవన్నీ చేస్తుంటారు కొంతమంది పిల్లలు వెనక కూర్చొని. ఇంకా అక్కడ మొదలుపెట్టింది పాప. ఈ కోతి పనులు అంటారు ఇవన్నీ. వీటి వల్ల లాభం ఉంటుందా చెప్పండి? నష్టమే. కాబట్టి అలాంటివి ఏమి చేయకూడదు. చేతులు కట్టుకొని కూర్చోవాలి, కాదలకుండా మెదలకుండా బొమ్మలా కూర్చోవాలి. అప్పుడు సరస్వతీదేవి తాండవం చేసుకుంటూ వచ్చి కూర్చుంటుంది. వద్దన్నా చదువు ఇట్లా ప్రవాహంలాగా వస్తుంది. వాడి జుట్టు పట్టి లాగుదామా, వాడి అంగి పట్టి లాగుదామా, వాడి బ్యాగులో ఏముందో చూద్దామా, ఇవన్నీ కోతి చేష్టలు అంటారు. ఇవి వదిలించుకుంటేనే మనిషిగా మారుతాం. తెలిసిందా? కాబట్టి చదువు కంటే ముఖ్యమైనది ఏమిటి? సంస్కారము, క్రమశిక్షణ. ఇవి ఉంటే స్వయంగా సరస్వతీదేవే వస్తుందట వెతుక్కుంటూ. బాబు సురేందర్ బాబు ఎక్కడున్నావు నాయనా అని వెతుక్కుంటూ వస్తుంది. బాబు రామయ్య, రాము అని. మన దగ్గర మంచి లక్షణాలు, క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ ఉండాలి, క్వాలిటీస్, గుణాలు ఉండాలి. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, ఓపిక తెచ్చుకోవాలి. అబ్బాయి అప్పుడే వాలిపోయాడు పాపం. బాబు ఈ అబ్బాయికి ఏమైనా గ్లూకోజ్ అది తగ్గించండి. తట్టుకోలేకపోతున్నారు. అన్నీ తట్టుకోవాలి. ఎండ, వాన, చలి, సుఖము, దుఃఖము, మానము, అవమానము, ఆకలి, దప్పిక అన్నీ తట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? చేయొద్దండి. ఒకరోజు మీకు అన్నం పెట్టాం, నీళ్లు దాగి ఉండాలి. ఎంతమంది ఉంటారు? చేతులు పెట్టేది ఎత్తండి. ఉత్త నీళ్లు దాగి ఉండాలి. వీళ్ళ పేర్లు నంబర్లు రాసుకోండి, వీళ్ళ ఇంటికి చెప్పండి ఫోన్ చేసి. రేపు వాళ్ళకి అన్నం లేదు, ఏమీ లేదు, ఉత్త నీళ్లు దాగి ఉండాలి. ఊరికే చేతులు ఎత్తడం కాదు, ప్రతిదానికి చేతులు ఎత్తకూడదు. నిజంగా చేస్తేనే చెయ్యొద్దాలి. అన్నిటినీ ఓర్చుకోవాలి. ఇప్పటిదాకా చల్లగా ఉండింది, ఇప్పుడు ఎండ వచ్చిందా? ఎండలో కూర్చున్నాం మనం. ఇది ఎప్పటికి ఉంటుందా? మళ్ళీ మబ్బులు వస్తే ఆ ఎండ కూడా పోతుంది. కాబట్టి ఫస్ట్ విద్య నేర్చుకోవాలి అంటే గురువు లేకుంటే విద్య రాదు. మీ తల్లి తండ్రి ఎంత ధనవంతులైనా, బుద్ధిమంతులైనా, విద్యావంతులైనా, ఆస్తిపరులైనా కూడా వాళ్ళతోటి సంస్కారము, విద్య రావడం కష్టం. అందుకే రాముడు తెలుసా? శ్రీరామచంద్రుడు తెలుసా? శ్రీరామచంద్రుని గురువు ఎవరు చెప్పండి, ఎవరికైనా తెలుసా? శ్రీరామచంద్రమూర్తి గురువు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. శ్రీకృష్ణుడి గురువు ఎవరు? తెలీదు, సాందీపని. అలా వాళ్ళంతా కూడా దేవతలా కాదా? రాముడు, శివుడు, హనుమంతుడు దేవతలా? వాళ్ళ దేవతలు ఎలా అయ్యారు? గురువులు చెప్పినట్టు విన్నారు, ఎక్స్ట్రాలు చేయలేదు, చెప్పినట్టుగా అలా నడుచుకున్నారు. బట్ మీరందరూ కూడా ప్రతిరోజు ఇబ్బంది పెట్టకుండా క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఓపిక, ఫస్ట్ పేషెన్స్. అధ్యాపకుడి కంటే ఎక్కువ విద్యార్థికి ఉండాలి. కాబట్టి అప్పుడే విద్య అనేది వస్తుంది. ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చెబితే బాగుండు, ఇంకా నేర్చుకుంటే బాగుండు అని అనిపిస్తే అప్పుడు అసలైన విద్యార్థి. అబ్బా ఆపిస్తే బాగుండు, ఇంకెంతసేపు చెప్తారు, బెల్ ఎప్పుడు కొడుతుందో, టైం అయిపోతుంది, ఇంకా బెల్లు కొట్టడం లేదు,
ఇలాంటి ఆలోచనలు రాకూడదు. విద్య ముఖ్యమనుకునేవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు టీచర్స్ డే తెలుసా, అధ్యాపక దినోత్సవం, మదర్స్ డే తెలుసా? మదర్స్ డే వస్తే ఏం చేస్తారు? మీ అమ్మకి ఏమైనా తెచ్చి పెడతారా? ఇంక ఆమె దగ్గర ఏమైనా డబ్బులు లాగేసుకొని ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు. ఫాదర్స్ డే తెలుసా? ఫాదర్స్ డే వస్తే ఏం చేస్తారు? మీకు దగ్గర ఏముంది ఇవ్వడానికి? కాబట్టి టీచర్స్ డే మాత్రం అలా కాదు. మనము విద్యను పంచిపెట్టాలి. ఎంత పంచిపెట్టినా తరిగిపోదు విద్య, చదువు. ముందుకు రండి పిల్లలు. కాబట్టి డబ్బు పంచిపెడితే అయిపోతుంది, ఆస్తులు పంచిపెడితే అరిగిపోతాయి, భోజనం పంచిపెడితే తినేస్తారు. కానీ విద్య అంటే చదువు, ఎడ్యుకేషన్ ఎంత పంచిపెట్టినా తగ్గదు, తరగదు, అయిపోదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. విద్య అనేది తగ్గుతుందా? చెప్పితే తగ్గిపోతుందా? చెప్పిన కొద్దీ ఇంకా పెంపొందుతూ ఉంటుంది. కాబట్టి మనము చక్కగా విద్యావంతులం కావాలి. మీరంతా ఎవరు? స్టూడెంట్సా? స్టూడెంట్ అంటే తెలుగులో ఏమంటారు? విద్యార్థి. స్టూడెంట్ పని ఏమిటి? స్టూడెంట్ చేయాల్సిన పని ఏమిటి? విద్య, ఎడ్యుకేషన్, స్టడీస్ నేర్చుకోవాలి, వేరేవి కాదు. అప్పుడు మనం నిజమైనటువంటి మానవులుగా మారుతాం. మనిషిగా మారాలంటే, నిజమైన మనుషులు కావాలంటే విద్య కావాలి, సంస్కారం కావాలి, క్రమశిక్షణ కావాలి. ఇవి లేకపోతే ఏమవుతుంది? చెట్టిడిచిన కోతుల్లాగా తయారవుతుంది. 4-5 కోతులు ఉంటే ఏం చేస్తాయో తెలుసా? చూసారు ఎప్పుడైనా? అబ్జర్వేషన్. 4 కోతులు ఒక చోటు ఉన్నాయంటే కుదురుగా ఉంటాయా? గొడవ పడతాయి, గిచ్చుకుంటాయి, పీక్కుంటాయి, అరుస్తాయి. 4 కోతులు. 40 మంది మనుషులు కలిసి ఉండగలుగుతారా లేదా? ఎలా ఉండగలుగుతారు? విద్య వల్ల. విద్య లేదనుకోండి గొడవలు అవుతాయి. మాస్టర్ గారు లేకపోతే మీరంతా కొట్టుకుంటారా లేదా? ఎందుకంటే ఇంకా పూర్తి విద్య రాలేదు. పూర్తి విద్య వచ్చిన తర్వాత గొడవలు ఉండవు. ఎన్ని వందలు వేల మంది అయినా కలిసిమెలిసి ఉంటా. అందుకోసము ఇక్కడ మీరు విద్య నేర్చుకోవడానికి వచ్చారు. దానం, విద్యాదానం. ఏం దానం చేస్తారు వీళ్ళంతా? అన్నదానం కాదు, వస్త్రదానం కాదు, విద్యాదానము. అంటే చదువు నేర్పిస్తారు. మీరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, వద్దన్నా కావాలన్నా పట్టి 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 నేర్పిస్తారు. అంతే కదా, తప్పదుగా. లేకపోతే మాకు చెప్పండి మేము కాసేపు ఉంటాము అంటారా మీరు? లేదు, బెల్ ఎప్పుడు కొడతారు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, సెల్ ఫోన్ తీసుకొని నొక్కుకుంటూ కూర్చోవచ్చు. కాబట్టి కర్తవ్యం, టీచర్ కర్తవ్యం ఏమిటి? పిల్లలకు బుద్ధి శుద్ధి చేయాలి, పాఠం నేర్పాలి. మాట్లాడకండి, పాఠం నేర్పి, గుణపాఠం చెప్పి జీవితాన్ని ఏం చేయాలి? తిరిగేసి మార్చేసేయాలి. కోతి లక్షణాలు పోయి దేవతా లక్షణాలు రావాలి మీకు. దేవతలు అంటే ఎలా ఉంటారు? కదలకుండా మెదలకుండా, కూర్చో అక్కడే కూర్చో, లేవు, మాట్లాడు మాట్లాడు, పాడు పాడు, పాడమంటే పాడను, నాకు రాదు. మాట్లాడవే, మాట్లాడను, నేను రాను. కూర్చొని నిలబడతా, నిలబడంటే కూర్చుంటా. వీళ్ళు దేవతలు కాదు, కోతులు అంటారు. దేవతలు అంటే ఏంటి? గురువులు చెప్పినట్టు వినేవాళ్ళను దేవతలు అంటారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు, వీళ్ళంతా కూడా గురువులు చెప్పినట్టు విన్నారు. మీరు కూడా సహకరించాలి, కోఆపరేషన్, చెప్పినట్టు వినాలి. అంతే, ఏదో వచ్చాం పోయాం, ఆయారాం గయారాం. స్కూల్కి వచ్చేసి ఏం చేయడం అంటే వెనక బెంచ్లో కూర్చొని ఆవలిస్తూ నిద్రపోవడం. ఇందుకోసమా స్కూల్కి వచ్చేది? చెప్పండి.
నేర్చుకోవడం. ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఈరోజు పద్యం వచ్చిందా, పాట వచ్చిందా, పోయం వచ్చిందా, లెసన్ వచ్చిందా, ఏమైనా నేర్చుకున్నామా లేదా ఈరోజు అని ఆలోచించాలి ప్రతి ఒక్కరు. స్కూల్కు పోతున్నాం, ఇంటికి పోతున్నాం, ఇంటికి పోతున్నాం, స్కూల్కు వస్తున్నాం. మార్పు ఏముంది? ఏం నేర్చుకున్నావయ్యా? ఏమీ లేదు. దిక్కులు చూస్తారు కొంతమంది. అది కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలి, మార్పు తెచ్చుకోవాలి. అప్పుడే నిజమైన మనుషులుగా మారుతాం. ఇప్పుడు మీరంతా మనుషులేనా? మనుషులు అనొచ్చా? మనుషులు కాదు మీరు. మనుషులంటే ఎవరు? మానవులంటే బుద్ధితోటి మెలిగే వాళ్ళు మానవులు. ఇప్పుడు వీళ్ళున్నారు అధ్యాపకులు. వీళ్ళను ఇప్పుడు మన భానుతేజ గారు ఉన్నారు అధ్యాపకుడు. మీకు చెప్తారు కదా పాఠాలు. ఈయన మీద ఎవరైనా ఉంటారా చూడ్డానికి పాఠం చెప్తున్నాడా లేదా అని? కానీ మీ మీద, మీ 40 మంది మీద ఇక్కడ 20 మంది ఉన్నారు అధ్యాపకులు, 15 మంది. కదులుతున్నారా? వింటున్నారా? వినడం లేదా? దిక్కులు చూస్తున్నారా? నవ్వుతున్నారా? ఏం చేస్తున్నారని ఇంతమంది కనిపెట్టి చూస్తారు మిమ్మల్ని. మీరు చూస్తారా వీళ్ళని? ఎందుకంటే అంత తెలివి లేదు, జ్ఞానము లేదు. కాబట్టి విద్య అనేది ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? పై స్థానంలో ఉంటారు, అన్నీ గమనిస్తూ ఉంటారు. విద్య లేనివాడు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. కింద కూర్చొని అన్నీ నేర్చుకున్నాక మీరు కూడా వచ్చి పైన కూర్చుంటారు. అందుకని చాలా బుద్ధిగా, శ్రద్ధగా, వినయంగా నేర్చుకోవాలి. తపస్సు అంటే తెలుసా? మహర్షులు, యోగులు, మునులు తపస్సు చేస్తారు అడవిలో, కళ్ళు మూసుకొని కదలకుండా మెదలకుండా. ఓం నమః శివాయ, ఓ ఇలా తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు కదులుతారా? మెదులుతారా? వర్షం పడని లేస్తారా? కొంచెం ఎండ రాగానే లేచి వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీరు మహర్షులు అట్లా కాదు. వర్షం పడని, ఎండ కానీ, చలి కానీ, పిడుగులు పడని, ఏమైనా కానీ కదలకుండా తపస్సు చేస్తారు. విద్య బాబు, బాబు ఏం ముచ్చట్లు పెడుతున్నా? ఇప్పటిదాకా మీ గురించి చెప్తుంది. మీ పేరేంటి? జయాంష్, శ్రేయాంష్. ముచ్చట్లు పెట్టద్దు పాఠం చెప్పేటప్పుడు అని ఇప్పటిదాకా కథ అంతా చెప్తున్నాను. కథ అంతా చేసి చూపిస్తున్నాడు. ఇప్పటి మాట్లాడడము, గురువులు మాట్లాడేటప్పుడు మూతి మీద వేలు వేసుకొని ఏకాగ్రం అంటే కాన్సన్ట్రేషన్గా గురువు గారి ముఖమే చూడాలట. పక్కవాడితో మాట్లాడొద్దు, కదులొద్దు. అప్పుడు చెప్పిన పాఠము ఇలా నెత్తికి ఎక్కిపోతుంది. రికార్డ్ ఎంత రికార్డ్ అంటే మీరు 50 ఏళ్ల వయసు వచ్చినా గుర్తుంటాయి. సరిగ్గా వింటే సరిగ్గా గుర్తుంటాయి. చిన్నప్పుడు మేము ఎప్పుడో చదివాం, ఇప్పటికీ గుర్తున్నాయి అవన్నీ నాకు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. ఊళ్ళన్నిటిలోన ఏ ఊరు మేలు, మంచివారుండేటి మా ఊరు మేలు అని 2వ తరగతి పాఠాలు ఇవి. తెలిసిందా? వినాలి, భయభక్తులు ఉండాలి. భయపడు. అమ్మ గురువుగారు వస్తున్నారు, అమ్మో మాట్లాడకండి గురువుగారు. గురువుగారు రాని, వస్తే రాని. ఏం చేస్తాడు? కుర్చీలో కూర్చుంటాడు. నేను ముచ్చట్లు చెప్పుకుందామే, చెప్పు. నిన్న ఎటుపోయారు మీరు? ఏం చేశారు? అలాగా. ఇలా ముచ్చట్లు కాదు. గురువు గారు వస్తున్నారంటే భయభక్తులు, మౌనం. అది అప్పుడు విద్య అనేది వస్తుంది. ఇట్లా చీమ చిటుక్కుమంటే కూడా వినబడాలి. అప్పుడు విద్యాదేవత ఆ తరగతి గదిలో తాండవం చేస్తుంది. భయభక్తులు అన్నారు. ప్రహ్లాదుడు తెలుసా? తెలుసు ప్రహ్లాదు. ఓకే. ప్రహ్లాదుని తండ్రి పేరు ఏమిటి? హిరణ్యకశిపుడు. రాక్షసుడా దేవతనా అతను? రాక్షసుని కొడుకు రాక్షసుడు కావాలి కదా. రాక్షసుడు అయ్యాడా ప్రహ్లాదుడు? కాలేదు. ఎందుకంటే దైవ భక్తి వల్ల భగవంతుణ్ణి నిరంతరం కూడా స్మరిస్తూ ఉండేవాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో
నారాయణాయ అంటూ ఎప్పుడూ భగవంతుని తలుచుకునేవాడు ప్రహ్లాదుడు. తండ్రి రాక్షసుడు అంటే గూండా రౌడీ అయినా కూడా చూడు కొడుకు మంచివాడే. తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైతే కొడుకులు కూతుర్లు చెడ్డవాళ్ళు కావాలని ఏం లేదు. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారము. భగవంతుని స్మరించుకోవాలి. మీరు పొద్దున్న లేచి భగవంతుని తలుచుకుంటారు ఎవరైనా? ఉందా అటువంటి అలవాటు? స్నానం చేశాక మొక్కుతారా ఏమైనా? ఎవరెవరు మొక్కుతారు? చేతులు ఎత్తండి, చెప్పండి. మొక్కుతారు. ఏమని మొక్కుతారు? ఏమైనా శ్లోకం అది చదువుతారా? ఏం శ్లోకం చదువుతావు పాప? చెప్పు. ఏం చదువుతావు? చెప్పు. చెప్పు. వక్రతుండ వినాయకుడి శ్లోకం చదువుకుంటుంది పాప. ఏం పేరమ్మనేది? వేదాంశ. వేదాంశి. ఎక్కడ చూసినా ఆయన జయాంశ, శ్రేయాంశ, వేదాంశ అంతా అంశలే ఉన్నారు ఇక్కడ. మరి అట్లా పొద్దున లేచి మనం స్నానం చేసుకున్నాక భగవంతుని శ్లోకం, పద్యం, మంత్రం ఏదో ఒకటి భగవంతుని తలుచుకోవాలి. పొద్దున్న లేవగానే అమ్మ నాకు టిఫిన్ పెట్టు, బిస్కెట్లు ఇవ్వు, చాక్లెట్లు ఇవ్వు, ఇది కాదు. పొద్దున్న లేవగానే పశువుల యొక్క లక్షణం అంటారు అది. పొద్దున్న లేచి ఏం చేయాలి? మొట్టమొదలు అమ్మ నాన్న కాళ్ళు మొక్కాలి. వాళ్ళని పీడించుకు తినడం కాదు. మీ అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతారా? పొద్దున్న లేచి మొక్కేవాళ్ళు ఎవరు? ఆ పుణ్యాత్ములు ఎవరో వారి దర్శనం అవుతుందా ఇక్కడ మాకు? వీడెవడో చేస్తున్నాడు. లేనన్నా లే. ఒక పుణ్యాత్ముడు. ఏం పేరు నాయన ఇది? సచిన్. నువ్వేం చేస్తావు నాయన పొద్దున్న లేవగానే? మీ అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతావా? నిజమా? ఎవరు చెప్పారు మొక్కమని? మీ అమ్మ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఏ టీచర్? ఏం పేరు? సదాచారం క్లాస్ టీచర్ చెప్పింది. వాడు నెత్తికెక్కించుకొని ఇంట్లో పొద్దున్న లేచినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతున్నాడు. చూసారా? ఒక పిల్లవాడి నెత్తికి ఎక్కింది. మిగతా వాళ్ళ నెత్తికి ఎందుకు ఎక్కడం లేదు? ఎందుకు మీరు ఫాలో కావట్లేదు? నువ్వు కూడా మొక్కుతుంటావా? నువ్వు బ్రదర్ నువ్వు కూడానా? చెప్పు, సిగ్గుపడకూడదు. లే, మంచి మాటలు మంచి విషయాలు చెప్పేటప్పుడు భయపడకూడదు. నీ పేరేంటమ్మా? మయాంక్. నువ్వు కూడా మొక్కుతావా? గుడ్. నువ్వు? మీరు ముగ్గురు అన్నదమ్ములా ఏంటి? చూసారే, ఒక ముగ్గురు తేలారు ఇప్పుడు త్రిమూర్తుల్లాగా. మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళని ఫాలో కావాలి. కోతి పనులు చేసే వాళ్ళని ఫాలో కాకూడదు. మంచి పనులు వద్దలేస్తే అమ్మ నాన్నకు మొక్కుతున్నారు. ఇక్కడ గురువులకు కూడా ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా చెప్పినట్టు వింటున్నారు. ఈ మంచి లక్షణాలు అంటారు గుడ్ క్యారెక్టర్స్. ఇవి నేర్చుకోవాలి. మనకెందుకు రాకూడదు అని మీరందరూ కూడా ఆలోచించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంతే. వాళ్ళు మొక్కితే వాళ్ళు మొక్కుతాం, మాకేంది, మేము మొక్కం, మా ఇష్టం అని అట్లాంటి ఆలోచనలు చేయకూడదు. కాబట్టి మంచి అలవాట్లు మనం ఏం చేయాలి? గ్రాస్పింగ్, గ్రహించుకోవాలి. అట్లా ప్రహ్లాదుడు మరి మంచి లక్షణాలతోటి చిట్ట చివరికి ఏమైంది? ఆ విష్ణుమూర్తే వచ్చాడా లేదా? నరసింహస్వామి అవతారంలో వచ్చి ఏం చేశాడు? ప్రహ్లాదుని రక్షించాడు. వాళ్ళ నాన్నను శిక్షించాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న హింస పెడుతూ ఉన్నాడు. ఏయ్ హరిహరి అనకూడదు, నారాయణ అనకూడదు, నా పేరు చెప్పు అని బెదిరించేవాడు, కొట్టేవాడు, ఎన్నో బాధలు పెట్టాడులే. ఆ బాధలన్నీ తట్టుకోలేక దేవుడే దిగొచ్చాడు. అలాగా మీరు కూడా ఏమిటంటే మంచి మార్గంలో నడవాలి. భగవంతుని మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేవగానే కురుకురేలు తిందామా, చిప్స్ తిందామా, బిస్కెట్లు తిందామా, ఇడ్లీలో చట్నీయా, సాంబారా, ఈ ఆలోచనలు మానేసే ఏం ఆలోచించాలి? ఈరోజు నేను 10 నిమిషాలు భగవంతుని ధ్యానించుకుంటాను, తర్వాతనే మిగతా ఆలోచనలన్నీ కూడా. ఆ రకంగా చేయండి. మీకు చదువు వస్తుంది, కీర్తి వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, అన్నీ వస్తాయన్నమాట. ఒక్క భగవంతుని నమ్మితే అన్నీ వస్తాయి. ఒక్క భగవంతుని పక్కన పెట్టేయండి, ఏమొస్తాయి? గుండు సున్నా వస్తుంది, ఏమీ రాదు. సాంబార్ అంటే అందరికీ ఇష్టమే,
వంకాయ కూర ఇష్టమే, ఆలుగడ్డ ఇష్టమే, అందులో ఉప్పు లేకుండా తింటారా? ఉప్పు లేకుండా ఎవ్వరు తినరు. ఆ ఉప్పు ఏమిటి అంటే ఆ ఉప్పే భగవంతుడు. ఆ భగవంతుడు లేకపోతే మన జీవితం అంతా కూడా చీ అయిపోతుంది. ఎవడు తినడు, ఎవడు చూడడు, ఎవడు పట్టించుకోడు. కాబట్టి వీళ్ళు చూడండి ముగ్గురు, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు హైలైట్ అయిపోయారు. ఎలా అయ్యారు? దేవుని వల్ల, ఆ దేవుని యొక్క ఆదేశం. మీ అమ్మకు మొక్కు, మీ నాన్నకు మొక్కు, గురువులకు మొక్కు, గురువులను ఇబ్బంది పెట్టకు, గురువులను ఏడిపించబాకు. ఇవన్నీ ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పిన మాటలు ఇవి. వాటిని మనం అనుసరించాలి. గురువు దగ్గర అబద్ధాలు ఆడకూడదు, చాడీలు చెప్పకూడదు. ఇది ఈరోజు టీచర్స్ డే రోజు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. కాబట్టి స్కూల్కి వచ్చాము అంటే మార్పు రావాలి. స్కూల్కి పోయిన తర్వాత వీడు మరీ కోతిలా తయారయ్యాడు అని అనిపించుకోకూడదు. సరస్వతి శిశు మందిర్ వచ్చిన తర్వాత మా అబ్బాయి చాలా మారిపోయాడండి, అంతకుముందు చాలా కోతి చేష్టలు చేసేవాడు, చెప్తే వినకపోయేవాడు, మొండిగా ఉండేవాడు, స్కూల్కి వచ్చిన తర్వాత చాలా మారిపోయాడండి, అక్కడ ఏం చేశారో తెలియదు కానీ ఇంత బుద్ధిగా ఉంటున్నాడు అని మీ అమ్మా నాన్న వచ్చి చెప్పాలి ఇక్కడ వీళ్ళకు. ఆ రకంగా తెలుసుకోవాలి, మార్చుకోవాలి, నేర్చుకోవాలి. అది విద్యార్థి యొక్క లక్షణం. కనుక ప్రహ్లాదుడు ఆ విధంగా ఎంతో గొప్ప భక్తితోటి అన్ని లక్షణాలు ఆయనలో వచ్చాయి. ఆ ప్రహ్లాదుడు పద్యం ఎప్పుడో చిన్నప్పుడు చదివాం ఒకటి. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని చెప్తాడు. భగవంతుడు ఎక్కడున్నాడో అంటే అంతటా అణువణువులో ఉన్నాడు. కింద మీద పైన లోపల పక్కల అంతటా భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాడు ప్రహ్లాద్. ఇంకా మంచి మంచి పద్యాలు నేర్చుకోవాలి. పద్యాలు వస్తాయి ఎవరికైనా? చెప్పు నాన్న, ఒక పద్యం చెప్పు. చెప్పు. పద్యం పోయాం ఉప్పు కప్పురమ్మా. ఇంకేం చెప్తావు? నీ ఇష్టం, ఏదో వచ్చింది చెప్పు. చెప్పు శ్లోకం. గుడ్, బాగా చెప్పావు. కాకపోతే ఇంకా రాగయుక్తంగా చెప్పాలి. రాగయుక్తం అంటే ఏంటి? చక్కగా ఇంపుగా మధురంగా చెప్పాలి. ట్రై చేయండి, ప్రయత్నం చేయాలి. నువ్వు చెప్పమ్మా పాప, నువ్వు ఒకటి చెప్పు, పద్యం చెప్పు. సదాచారం పాఠాలు బాగానే ప్రభావం చూపిస్తున్నాయి వీళ్ళ మీద. సోమర్తనం ఉండకూడదని తెలుగు బాల పద్యం చెప్పింది. సోమర్తనం అంటే ఏంటి? లేజీనెస్. లేజీనెస్ అంటే మొద్దులాగా పడుకోవడం, పందిలాగా తినడం, కుక్కలాగా అరవడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ దూరం చేసుకోవాలి. పొద్దున్నే లేవాలి. పొద్దునంటే ఎన్నింటికి? 4, 5, 6? ఎన్నింటికి లేస్తారు మీరంతా? 7, 6కు లేస్తున్నారు, పర్వాలేదు. పెద్దయ్యాక 4కి లేవాలి. 10th క్లాస్కి వచ్చాక ఎన్నింటికి లేవాలి? ఇప్పటిదాకా 6కి లేవడం పర్లేదు. 6కి లేచుకొని కాలకృత్యాలు టైం టేబుల్ పూర్తి చేసుకొని భగవంతుని స్మరించుకోవాలి. భగవంతుని స్మరించుకున్న తర్వాత భోజనం, టిఫిను అన్నీ ఇది నిత్యము కార్యక్రమం పెట్టుకోవాలి. అందులో మహామంత్రము గాయత్రి మంత్రం ఎంతమందికి వస్తుంది? గాయత్రి మంత్రం చెప్పు నాన్న. చిన్నబాబు చెప్పు. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః వస్తుందా? చెప్పండి. నువ్వు చెప్పరా? ఒకరు ఆగండి, ఒక బాబు చెప్తాడు.
ఇప్పుడు చెప్పింది ఏమిటి? గాయత్రి మహామంత్రము. ఇది బుద్ధిని కలిగించేది. మనిషికి బుద్ధి వస్తేనే మనిషిగా మారుతాడు. బుద్ధి లేకపోతే మనిషి రూపంలో ఉన్న జంతువు అన్నమాట. బట్ బుద్ధి రావాలంటే పొద్దున్నే స్నానాధికాలు పూర్తి చేసుకొని గాయత్రి మంత్రం 11 సార్లు, 16 సార్లు, 24 సార్లు, 10 నిమిషాలు, 11, 15 నిమిషాలు జపం చేసుకోవాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఇది మహామంత్రము, గురుమంత్రము, ఆది మంత్రము, మూల మంత్రము, నిత్య మంత్రము, సత్య మంత్రము. ఈ మంత్రము ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూట ఎన్నిసార్లు? 5 కాదు లేవయ్యా, 11 సార్లు చేసుకోను. 11 ట్రై చేయి. 5తో నువ్వు 5 ఇడ్లీలు తింటావా? ఎన్ని ఇడ్లీలు తింటావు? 10. 6 టైమ్స్ చేసుకోను. నువ్వు ఎన్ని ఇడ్లీలు తింటే అన్నిసార్లు చేసుకో. సరేనా? ఎన్ని బిస్కెట్లు తింటారో అన్నిసార్లు గాయత్రి జపం చేయి. ఎందుకంటే గాయత్రి వల్ల దేవతా లక్షణాలు వస్తాయి, కోతి లక్షణాలన్నీ పోతాయి. ఇంకా దేవతలాగా ఉన్నావమ్మా, ఎవరమ్మా నువ్వు, నీ పేరేంటమ్మా అని అడుగుతారనమాట. పిల్ల ఎవరు అంటే అట్లా కోతిలాగా ఉంది అంటే పండి బయటికి పండి అని ఇట్లా అన్నారు. ఎవరు కూడా దేవతలాగా ఉంది బాబు, దేవతలాగా ఉన్నావు, ఎవరు బాబు నువ్వు, నీ పేరేంటి, ఏ ఊరు, మీ అమ్మ నాన్న పేరేంటి అని అడుగుతారు. కాబట్టి దివ్యమైన గుణకర్మ స్వభావాలు లక్షణాలు రావాలంటే గాయత్రి జపం చేసుకోవాలి. అంతకు మించినటువంటి మార్గము మరొకటి లేదు. అత్యంత సరళమైనటువంటి మార్గం. కేవలము ఇదొక్కటే మనకు శరణ్యము. గురువులందరికీ కూడా గురువటది గాయత్రి. ఎవరు అంటే గురుమంత్రం. అంటే గురువులకు కూడా గాయత్రి మంత్రమే గురువు అని చెప్పారు. అంతకు మించి ఎవరు లేరు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఇంట్లో, పాఠశాలలో చక్కగా మెలిగి చక్కటి ప్రవర్తనతో బుద్ధిమంతులై భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారా? గొప్పవాళ్ళు అవుతారా? మన దేశం పేరు నిలబెడతారా? అటువంటి ఒక గొప్ప ఆలోచన ఉండాలి. చిన్న చిన్న ఆలోచనలు చేయకూడదు. బిగ్ థింకింగ్. ఏమవుతావు బాబు, నువ్వేమవుతావు ఫ్యూచర్లో? ఏం కావాలనుకుంటున్నావు? చెప్పు. సార్ అంటే ఇక చారు చేయొచ్చు చక్కగా. నీళ్ళ చారు, పప్పు చారు, అన్ని చార్లు చేయొచ్చు. సార్ అయితే ఉతుకొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని అలా అనుకుంటున్నావా బాబు? సార్ ఎందుకు కావాలనుకుంటున్నావు? సార్ అయితే లాభం ఏంటి? ఎందుకు సార్ ఎందుకు కావాలనుకుంటున్నావు? ఇన్స్పెక్టర్ ఎందుకు కావద్దనుకుంటున్నావు? సారే ఎందుకు కావాలి? నువ్వు బేబీ ఏమవుతావు? పెద్ద నువ్వు మేడం. సరిపోయింది. సారు మేడం. నువ్వు బాబు, నువ్వు పాప, నువ్వు ఇంకో మేడం అవుతావు. నువ్వు పాప, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? బోర్డా? పోలీస్ అనేది చాలా చిన్న చీపు జాబ్ అమ్మా. ఇన్స్పెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, పై స్థాయిలో వెళ్ళాలి. ఇన్స్పెక్టర్, ఎస్పీ, సిఐ. వింటున్నావా? ఆమెకు అంతే తెలుసు పాపం. పోలీస్ ఉంటుంది. పోలీస్ అంటే చాలా కింది స్థాయి అన్నమాట. సరే అన్న, మంచి పెద్ద ఆలోచన చేయాలి. కలెక్టర్, డాక్టర్, సైంటిస్ట్, ఆర్టిస్ట్, లేకపోతే కవి అంటే పోయెట్, రైటర్, రచయిత, హెడ్ మాస్టర్, లెక్చరర్, రీడర్. టీచర్ అంటే టీచర్ కంటే ఇంకా పై స్థాయి ఉంది తెలుసా నీకు? లెక్చరర్, రీడర్ అంటారు. నువ్వేంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇలా చేతులు వేళ్ళు ఆడిస్తున్నావు. మంచి ఆలోచనలు చేయండి. భవిష్యత్తులో గొప్పగా ఆలోచించి గొప్పవాళ్ళు కావడానికి ప్రయత్నం చేయండి. అదే మన కర్తవ్యం, విద్యార్థి కర్తవ్యం అదే. బట్ ఈరోజు అధ్యాపక దినోత్సవం సందర్భంగా ఈ చిట్టి పొట్టి పిల్లలు వింటున్నారు అందరూ? అచ్చట్లు ముచ్చట్లు చాలా జరుగుతున్నాయి లోపల. వినేవాడు వింటున్నాడు, వినని వాళ్ళు వినడం లేదు. ఎవరిష్టం వాళ్ళదే. కాబట్టి చక్కగా వినాలి. వినే అలవాటు తెచ్చుకోండి. మీరు ఏమి చేయొద్దు. మీరు వినడం నేర్చుకుంటే మీరు బాగుపడతారు, అంతే. ఇంకేమీ లేదు.
2 చెవులు ఇచ్చాడు దేవుడు. ఎందుకు? వినడానికి. ఒక నోరు ఎందుకు ఇచ్చాడు? తక్కువ మాట్లాడడానికి ఇచ్చాడు ఒక్క నోరు. ఎక్కువ వినడానికి 2 చెవులు ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ మాట్లాడుతున్నాం, తక్కువ వింటున్నాం. అదే మనకు నష్టం. కాబట్టి చక్కగా వినండి, గుర్తుపెట్టుకోండి, మార్చుకోండి, మీ జీవితాలను చక్కదిద్దుకోండి. ఓం నమస్తే.